హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో మన ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ తరపున రేపు అనగా జూలై 9th స్టార్ట్ అయ్యేటువంటి 25th బ్యాచ్ యొక్క 90 డేస్ షెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి ఇది ఒక మంచి అవకాశము. సో లేట్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ ఎప్పుడైనా ఉండనివ్వండి. మీ ప్రిపరేషన్ అనేది మీ గమ్యస్థానం వైపు మాత్రమే ఉండాలి. మరి మనం కండక్ట్ చేసేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్లస్ వీడియో షెడ్యూల్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అదే విధంగా మనం వ్యాలిడిటీ వచ్చేసరికి నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఫస్ట్ ఇండివిజువల్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తాము, తర్వాత మొత్తం గ్రాండ్ టెస్ట్ బేస్ చేసుకొని కండక్ట్ చేస్తాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే కేవలము 800 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. కేవలము 800 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. బిల్లింగ్ ఉంటే 8341949272 ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. అదే విధంగా 1 to 6th డిఎడ్ బిఎడ్ సో వీటి యొక్క ఎస్జిటికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి సిలబస్ యొక్క టెక్స్ట్ బుక్ పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఇచ్చాం ఫ్రెండ్స్. 1 to 10th క్లాస్ వరకు, అదే విధంగా డిఎడ్ బిఈడి కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ యొక్క పీడిఎఫ్ లింక్స్ మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఆ లింక్స్ కూడా ఓపెన్ చేసుకొని మీరు టెక్స్ట్ బుక్స్ కూడా ఒక్కసారి గ్యాదర్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మన ఈ 25th బ్యాచ్ యొక్క షెడ్యూల్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. కేవలం 800 ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి షెడ్యూల్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే షెడ్యూల్ 1 మరి షెడ్యూల్ 1 వచ్చేసరికి జూలై 9th 2021 నుండి జూలై 21 2021 వరకు ఉంది ఫ్రెండ్స్. మరి షెడ్యూల్ 1 లో ఇచ్చినటువంటి టాపిక్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్ లో రేఖాగణితం కవర్ చేశాము, సైకాలజీలో శిశు వికాసం కవర్ చేశాము, ఈవీఎస్ పరంగా 3rd 4th 5th కవర్ చేశాము, తెలుగు వ్యాకరణం కూడా కొన్ని టాపిక్స్ అయితే కవర్ చేయడము జరిగింది. మరి వాటి యొక్క ఇండివిజువల్ టాపిక్స్ ఎలా ఉంటాయి మనం అక్కడ క్లియర్ గా డేట్స్ తో కూడా మెన్షన్ చేశాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ డేట్ ఏదైతే ఇచ్చామో ఆ రోజు మీకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే పేమెంట్ చేశారో పేమెంట్ గ్రూప్ లో అక్కడ ఇచ్చినటువంటి డేట్ కి షెడ్యూల్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే 1 షెడ్యూల్ చూడండి, జూలై 9th 2021 ఆ రోజు మనము షెడ్యూల్ ఇస్తే నెక్స్ట్ 10th ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ 11th షెడ్యూల్ ఇస్తే 12th ఎగ్జామ్ ఉంటుంది. అంటే డే బై డే అన్నమాట. మరి రేఖాగణితంలో ఫస్ట్ బేసిక్స్ అన్ని కవర్ చేశాము, శిశు వికాసంలో పెరుగుదల, వికాసం, పరిణతి, వికాస కృత్యాలు, ఆపదలు, ఈవీఎస్ పరంగా 3rd క్లాస్ కంప్లీట్ ఈవీఎస్, వ్యాకరణం పరంగా వర్ణమాల, కాలాలంటే ఏంటి, లింగాలంటే ఏంటి, విరామ చిహ్నాలేంటి, వచనాలేంటి, పారిభాషిక పదాలేంటి, అవన్నీ మనము డే 1 లో కవర్ చేయడము జరిగింది. అదే విధంగా డే 2 లో రేఖాగణితంలో వచ్చినటువంటి టాపిక్స్ ఒక్కసారి మనం చూస్తే బేసిక్స్ కానివ్వండి, త్రిభుజాలు కానివ్వండి, చతుర్భుజాలు కానివ్వండి, బహుభుజి, సౌష్ఠవాలు, గాలిపటము, 2D 3D వృత్తాలు, ఆల్మోస్ట్ ప్రతి ఇండివిజువల్ టాపిక్ అయితే కవర్ చేయడము జరిగింది. అదే విధంగా సైకాలజీ శిశు వికాసంలో కూడా పెరుగుదల, వికాసం, పరిణతి, వికాస కృత్యాలు, ఆపదలు, వికాస సూత్రాలు, వికాసంను ప్రభావితం చేసే కారకాలు, మానవ వికాస దశలు, ఎలిజబెత్ హార్లాక్, కార్ల్ రోజెస్ ఆత్మస్వీయ వికాస సిద్ధాంతము, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము, పియాజే ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతము, నోమ్ చోమ్స్కీ, ఇవన్నీ శిశు వికాసంలో ఉండేటువంటి సబ్ టాపిక్స్. ఈవీఎస్ పరంగా 3rd కవర్ చేశాము, 4th కవర్ చేశాము, 5th కూడా కవర్ చేశాము. నెక్స్ట్ వ్యాకరణం పార్ట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇందాక చెప్పినట్టుగా బేసిక్స్, తర్వాత సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు, ఇవన్నీ షెడ్యూల్ 1 లో కవర్ చేయడము జరిగింది. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, అక్కడ ఏదైతే మనం డేట్ ఇచ్చామో
ఆ డేట్ ను బేస్ చేసుకొని దానికి స్ట్రైట్ గా ఉండేటువంటి టాపిక్స్ ఆ రోజు షెడ్యూల్ లో ఇవ్వడము జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఆ రోజు బై మిస్టేక్ గా చదవలేకపోయినా, ఆ రోజు ఎగ్జామ్స్ ఫాలో కాకపోయినా కానీ ఎగ్జామ్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, మీకు ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, మీకు ఎగ్జామ్ డేట్ వరకు లింక్స్ అనేటివి ఓపెన్ లోనే ఉంటాయి. అంటే వీడియోస్ ఎప్పుడైనా వినొచ్చు, ఎగ్జామ్స్ కూడా మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఇది షెడ్యూల్ 1 లో ఉన్నటువంటి టాపిక్స్. నెక్స్ట్ షెడ్యూల్ 2 వచ్చేసరికి జూలై 23, 2021 నుంచి ఆగస్ట్ 4, 2021 వరకు ఇచ్చాము ఫ్రెండ్స్. మరి ఇక్కడ షెడ్యూల్ 2 లో మీకు క్షేత్రమితి కవర్ చేశాము, మ్యాథ్స్ పరంగా, సైకాలజీ పరంగా అభ్యసనం కవర్ చేశాము, తెలుగు పరంగా 3rd, 4th, 5th క్లాస్ తెలుగు కవర్ చేయడము జరిగింది. పక్కనే కన్ఫ్యూజ్ లేకుండా మేము ఇచ్చే షెడ్యూల్స్ లో మీకు పక్కనే డేట్స్ కూడా ఇచ్చాము. చూడండి, డేట్స్ ఇచ్చాము, పక్కన డే కూడా ఇచ్చాము. అంటే ఫస్ట్ షెడ్యూల్ లో డే 1 నుంచి డే 7 వరకు కంప్లీట్ అయినాయి. ఇక్కడ డే 8, 9, 10, 11, 12, 13, 14 అంటే ఇక్కడ డే 14 వరకు మనం సెకండ్ షెడ్యూల్ లో కవర్ చేయడము జరిగింది. ప్రతి ఇండివిజువల్ టాపిక్ ఇచ్చాము చూడండి ఫ్రెండ్స్. అదే క్షేత్రమితి పరంగా తీసుకున్నాం అనుకోండి, క్షేత్రమితిలో మనకుండే టాపిక్స్ ఏంటి? త్రిభుజాలు, వృత్తాలు, చతురస్రము, దీర్ఘ చతురస్రము, రాంబస్, ట్రెపీజియం, సమాంతర చతుర్భుజం, ఘన పరిమాణాల పరంగా ఘనము, దీర్ఘ ఘనము. ఇవి 8th క్లాస్ వరకు ఫ్రెండ్స్. 9th, 10th సిలబస్ వచ్చేసరికి మీకు లాస్ట్ లో కవర్ చేశాము. 9th, 10th సపరేట్ గా లాస్ట్ లో కవర్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా ఇది సైకాలజీలో మనకి అభ్యసనంలో ఉండేటువంటి టాపిక్స్. అక్కడ ఏదైతే డేట్ ఇచ్చామో ఆ డేట్ ను బేస్ చేసుకొని ఆ రోజు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డే ఎగ్జామ్ కండక్ట్ చేయడము జరుగుతుంది. షెడ్యూల్ 3 వచ్చేసరికి ఆగస్ట్ 6, 2021 నుంచి ఆగస్ట్ 18, 2021 వరకు కవర్ చేశాము. మరి ఈ షెడ్యూల్ 3 లో మ్యాథ్స్ సంఖ్యా వ్యవస్థ, సైకాలజీ వైయక్తిక భేదాలు, ఇక్కడ 6th క్లాస్ కవర్ చేయడం జరిగింది. అంటే ప్రీవియస్ 1 షెడ్యూల్, ప్రీవియస్ 2 సెకండ్ షెడ్యూల్స్ అబ్జర్వ్ చేస్తే 3rd, 4th, 5th ఈవీఎస్ కవర్ చేశాము, 3rd, 4th, 5th తెలుగు కవర్ చేశాము. ఇక్కడ 6th క్లాస్ తెలుగు, సైన్స్, సోషల్ 3 కవర్ చేయడము జరిగింది. అదే విధంగా తెలుగు వ్యాకరణం కూడా కొన్ని టాపిక్స్ కవర్ చేయడము జరిగింది. దాంతో పాటు సైకాలజీ పరంగా వైయక్తిక భేదాలు, మ్యాథ్స్ పరంగా సంఖ్యా వ్యవస్థ. క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్, డే 15 నుంచి డే 21 వరకు మనకు ఈ షెడ్యూల్లో కవర్ చేశాము. షెడ్యూల్ 3. నెక్స్ట్ షెడ్యూల్ 4 వచ్చేసరికి ఆగస్టు 20 నుండి ఆగస్టు 30 వరకు కవర్ చేశాము. మరి ఈ షెడ్యూల్ 4 లో మ్యాథ్స్ బీజగణితం కవర్ చేశాము, సైకాలజీ మూర్తిమత్వము, అదే విధంగా ఇక్కడ ట్రై మెథడ్స్ కవర్ చేయడము జరిగింది. ఇది షెడ్యూల్ 4 లో ఇచ్చినటువంటి మీకు సిలబస్. ఇక్కడ డే 27 వరకు వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఇండివిజువల్ టాపిక్ కవర్ చేసాం చూడండి. మీకు టాపిక్స్ తెలియకపోయినా కానీ మన ఇండివిజువల్ టాపిక్స్ రాసుకున్నా కానీ మీకు సిలబస్ అదే ఫ్రెండ్స్. మనం షెడ్యూల్లో క్లియర్ గా ఇచ్చినవన్నీ మీరు రాసుకున్నా కానీ మీకు ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇదే. ఇది షెడ్యూల్ 4 లో ఉండేటువంటి టాపిక్స్. నెక్స్ట్ షెడ్యూల్ 5. మరి షెడ్యూల్ 5 వచ్చేసరికి సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 14th వరకు కవర్ చేయడం జరిగింది. ఇక్కడ మ్యాథ్స్ పరంగా అంకగణితము, ఇక్కడ 7th క్లాస్ కవర్ చేశాము, 7th క్లాస్ తెలుగు కవర్ చేశాము, 7th క్లాస్ సైన్స్ కవర్ చేశాము, 7th క్లాస్ సోషల్ కూడా కవర్ చేశాము. అంటే ఇక్కడికి షెడ్యూల్ 5 వచ్చేసరికి మీకు 3rd, 4th, 5th ఈవీఎస్ అయిపోయింది. 3rd, 6th వరకు 3rd, 4th, 5th, 6th వరకు తెలుగు అయిపోయింది. 3rd, 4th, 5th, 6th వరకు సైన్స్, సోషల్ అన్ని కవర్ కావడము జరిగింది. నెక్స్ట్ ట్రై మెథడ్స్ లో కొన్ని టాపిక్స్ ఇచ్చాము. అదే విధంగా మిగిలినటువంటివి మనకు కొత్తగా యాడ్ చేసినటువంటి సిలబస్ పరంగా ఐసీటీ పెడగాజీలో మనము ఐసీటీ టాపిక్స్ కూడా కవర్ చేయడము జరిగింది ఈ షెడ్యూల్ 5 లో. అంటే మీరు అడగచ్చు ఫ్రెండ్స్, అక్కడ ఐసీటీ టెస్ట్ 1 అని ఇచ్చాం కదా, టాపిక్ ఇవ్వలేదు కదా అని. మీకు ఆ రోజు ఏదైతే
టాపిక్ అంటే మనకు అక్కడ సెకండ్ డేట్ అని ఇచ్చాం కదా, ఆ రోజు మీకు ఐసీటీ టెస్ట్ 1 యొక్క సిలబస్ అనేది మీకు షెడ్యూల్ లో ఇవ్వడము జరుగుతుంది. అంటే అక్కడ టెస్ట్ 1 అని ఇచ్చాము అంటే ఆ ఎగ్జామ్ డేట్ రోజు మీకు షెడ్యూల్ ఇవ్వడము జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా నూతన సిలబస్ కి అనుగుణంగా. ఇది షెడ్యూల్ 5. నెక్స్ట్ షెడ్యూల్ 6. షెడ్యూల్ 6 వచ్చేసరికి సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 27 వరకు కవర్ చేయడం జరిగింది. మ్యాథ్స్ సాంఖ్యక శాస్త్రం ఇక్కడ కవర్ చేశాం ఫ్రెండ్స్. అంటే ఇక్కడికి ఆల్మోస్ట్ మ్యాథ్స్ అయిపోయింది, సైకాలజీ పెడగాజీ కూడా అయిపోయింది. మ్యాథ్స్ పరంగా 6 టాపిక్స్ మనకు ఉండేటి: రేఖాగణితము, క్షేత్రమితి, అంకగణితము, బీజగణితము, సాంఖ్యక శాస్త్రము. నెక్స్ట్ ఇంకో టాపిక్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 6 టాపిక్స్ వచ్చాయి చూడండి. రేఖాగణితం ఒకటి, సాంఖ్యక శాస్త్రం ఒకటి, బీజగణితం ఒకటి, బీజగణితము, అంకగణితము, నెక్స్ట్ క్షేత్రమితి. అక్కడికి మొత్తము 6 టాపిక్స్ అయితే క్లియర్ గా కవర్ చేయడము జరిగింది. ఇక్కడ చూడండి, అంకగణితము, బీజగణితము, సంఖ్యా వ్యవస్థ, క్షేత్రమితి, రేఖాగణితము. సో 6 టాపిక్స్ అయితే కవర్ చేయడము జరిగింది. సైకాలజీ పరంగా శిశు వికాసం కవర్ చేశాము, అభ్యసనం కవర్ చేశాము, వైయక్తిక భేదాలు కవర్ చేశాము, మూర్తిమత్వం కవర్ చేశాము, ఐసీటీ పెడగాజీ కవర్ చేశాము. అక్కడికి క్లియర్ గా మీకు మ్యాథ్స్ పరంగా, పెడగాజీ, సైకాలజీ పరంగా క్లియర్ గా కంప్లీట్ చేశాము. 7th క్లాస్ వరకు కూడా కవర్ చేశాము. ఇక్కడ 8th క్లాస్ అనేది కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రై మెథడ్స్ కూడా ప్రీవియస్ షెడ్యూల్ లో ఇవ్వడము జరిగింది. ఇక్కడ మీకు షెడ్యూల్ 6 లో మ్యాథ్స్ సాంఖ్యక శాస్త్రము, 8th క్లాస్ తెలుగు, సోషల్ కవర్ చేశాము. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఇక్కడ కొన్ని టాపిక్స్ అయితే కవర్ చేశాము. నెక్స్ట్ షెడ్యూల్ 6. ఇది షెడ్యూల్ 6. నెక్స్ట్ షెడ్యూల్ 7 అబ్జర్వ్ చేస్తే, షెడ్యూల్ 7 వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 12 వరకు ఇచ్చాం ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ మనకు ఈ బ్యాచ్ 25 బ్యాచ్ లో అక్టోబర్ 12 కి మన ఇండివిజువల్ టాపిక్స్ అయిపోతాయి. తర్వాత మీకు కంటిన్యూషన్ లో రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇచ్చాం కాబట్టి మధ్యలో ఆపేటువంటి ప్రసక్తే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన దగ్గర ఒకరు ఇద్దరు కాదు, ఇప్పటికే ఆల్మోస్ట్ 2000 ప్లస్ ఉంది స్ట్రెంత్ అయితే మంది. ప్రీవియస్ 24 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. ఇది 25th బ్యాచ్. ఆల్రెడీ 2200 క్రాస్ అయింది. మంచి స్ట్రెంత్ ఉంది కాబట్టి మనం ఎట్టి పరిస్థితులలో మధ్యలో ఆపేటువంటి ప్రసక్తే లేదు. సో కంటిన్యూషన్ లో మీకు ఎగ్జామ్ డేట్ వరకు సిలబస్ అయిపోయిన తర్వాత రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు 150 మార్క్స్ కి గ్రాండ్ టెస్ట్ నిర్వహించడము జరుగుతుంది. మరి ఇక్కడ తెలుగు మెథడ్స్ కవర్ చేశాము, 8th క్లాస్, 9th, 10th సిలబస్ కూడా కవర్ చేశాము. ఇంగ్లీష్ రిమైనింగ్ టాపిక్స్ ఇక్కడ కవర్ చేయడము జరిగింది. అంటే ఆల్మోస్ట్ 9th, 10th టాపిక్స్ కూడా కంటిన్యూషన్ లో కవర్ చేయడము జరిగింది. ఇది షెడ్యూల్ 7. మొత్తము డే 47 వచ్చాయి. డే బై డే కాబట్టి 47 2 94. అంటే ఇది మొత్తము 90 డేస్ షెడ్యూల్, 47 ఎగ్జామ్స్. తర్వాత మీకు కంటిన్యూషన్ లో రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడము జరుగుతుంది. ఇది మన 25th బ్యాచ్ యొక్క షెడ్యూల్స్ ఫ్రెండ్స్. తూచా తప్పకుండా ఇక్కడ ఏవైతే డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్ ప్రకారం ఎగ్జామ్స్ అయితే నిర్వహించడము జరుగుతుంది. మీకు ఒకవేళ ఆ రోజు షెడ్యూల్ మిస్ అయినా కానీ మీరు ఫ్రీ టైంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎప్పుడైనా క్లాసెస్ వినేటువంటి అవకాశం మీకైతే కల్పిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.